మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడు చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001 ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఎత్తేసి పొత్తుగూడిడు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఇది మాట్లాడేది నేను బీసీలు ఉన్నా కదా మీకు అందరికి ఎందుకు అంటున్నావు. ఆయన సర్టిఫికెట్ ఈ రోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. ఇది And viewers, as expected, a political war of words, in fact, has erupted over this statement by Revanth Reddy, and dismissing all the statements calling them false. The BJP netas have claimed that the Telangana chief minister is trying to divert the attention of people from the real issues, especially people's anger that's there over the caste survey issue in Telangana. Congress party, on the other hand, ఈ ఛానల్ కూడా గోధి మీడియానే, ఈ టైమ్స్ నౌ కూడా నరేంద్ర మోడీ జోకే మీడియానే. అయితే రేవంత్ రెడ్డి తప్పని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇష్యూస్ను డైవర్ట్ చేస్తున్నారంట రేవంత్ రెడ్డి గారు అంటే ఇష్యూస్ను డైవర్ట్ చేయడానికే చేస్తూ ఉన్నారంట. ఈ దేశ ప్రజలు ఏదైతే నరేంద్ర మోడీని బీసీ అని నమ్ముతా ఉన్నారో ఆయన రియల్ బీసీ కాదు. ఫస్ట్ పాయింట్, ఆయన 2001 కన్నా 2002లో ముఖ్యమంత్రి అయిన ఎంబడే మార్చుకున్నాడు. ఎందుకు మార్చుకున్నాడు అంటే బీసీ అని చెప్పుకుంటే దేశ ప్రజలు నమ్మాలి, ఇక బీసీలంతా బీసీ ప్రధాని అనుకోవాలి అని నమ్మరు. అవును, సేమ్ విధంగా రేవంత్ రెడ్డి రెడ్డిలను కొండపోయి బీసీలో పెడతాడు. రేవంత్ రెడ్డి కూడా తన బీసీని కొండపోయి తన కులాన్ని కొండపోయి బీసీలో పెడతాడు. ఆయన ముఖ్యమంత్రి చట్టం చేస్తాడు లీగల్గా. ఇప్పుడు బీజేపీ ఏం మాట్లాడుతుంది? బీజేపీ ఏం మాట్లాడుతుంది అంటున్నా. బరాబర్ రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ ఏ విధంగా చేసిండో, నరేంద్ర మోడీ దొడ్డిదారిన ప్రజల యొక్క విన్నపాలు లేకున్నా తన కులాన్ని తీసుకొని బీసీలో కలిపిండో, నరేంద్ర మోడీకి చెక్ పెట్టాలంటే, నరేంద్ర మోడీ తాట తీయాలంటే, నరేంద్ర మోడీ నాటకాలు బయట పెట్టాలంటే రెడ్డి కులాన్ని కూడా నేను బీసీ కులంలో లీగల్గా కన్వర్ట్ చేస్తాను అని ఒక మాట చెప్తే చాలు ఇలా చెమటలు పట్టేటువంటి పరిస్థితికి వచ్చింది. నరేంద్ర మోడీ షేక్ అయిపోతుంది. పీఠాలు కదిలిపోతున్నాయి. ఇప్పటికే మొత్తం ఇంగ్లీష్ మీడియం లీడర్ రేవంత్ రెడ్డి ఇంటర్నేషనల్ హీరో అయిపోయాడు. ఎట్ ఏ టైం. ఇవాళ జనగణన బీసీ, నేను బీసీ కాబట్టి జనగణన వద్దంటాడు ఆయన. ఎందుకంటే రియల్ బీసీ కాదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు కూడా డైరెక్ట్ అడుగుతలేరు. వాళ్ళు మోడీని అడగట్లేదు, రేవంత్ రెడ్డిని అడుగుతాడు. చలో చేసేసాడు. ఆయన వర్గీకరణ మందకృష్ణకు మీటింగ్ పెట్టి పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టి వచ్చి వర్గీకరణ చేస్తా అని చెప్పి ఏ రాష్ట్రంలో చేస్తాడు? ఇటు వర్గీకరణ చేసిండు రేవంత్ రెడ్డి, ఇట్లా ఇది చేసిండు, జనగణన చేసిండు, బీసీ జనగణన. ఈ కులగణన దెబ్బకు నరేంద్ర మోడీకి ఊపిరి జరపకుండా అయినటువంటి పరిస్థితి వచ్చింది. ఇదే రాహుల్ గాంధీ ప్రస్తావిస్తా ఉన్నాడు. ఇది ఒక్కటే కాకుండా నెక్స్ట్ జరిగేది ఏంటంటే నరేంద్ర మోడీకి నిద్ర పట్టని పరిస్థితి. బీజేపీ షేక్ అయ్యేది ఒక మూమెంట్ జరగబోతా ఉంది. అదే రెడ్డి కులాన్ని తీసుకుపోయి బీసీలలో కలపడము. ఇక అందరు షాక్ అవుతుండొచ్చు, షేక్ అనిపిస్తుండొచ్చు అందరికి, మీ అందరికి. కానీ ఇక్కడ ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. ఈ అపాయకారులను, ఈ దేశానికి అపాయకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఉపాయంతో మాత్రమే ప్రజలకు వాస్తవం చెప్తే వింటారు. మామూలుగా ఈనాడు ప్రజలకు అర్థం కాదు, ప్రజలకు సాధారణంగా అర్థం కాదు. అరే రేవంత్ రెడ్డిలను బీసీలు కలిపితే ఏంద్రా పండుకున్న వాళ్ళు లేచి చూస్తాడు. అరే రెడ్డిలను కలుపుతున్నట్టే ఏంద్రా అంటే అది కాదురా నాయన. గుజరాత్లో 2002లో ముఖ్యమంత్రి అయినట్టు నరేంద్ర మోడీ తన ఓసీ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలిపిండట. మరి రేవంత్ రెడ్డి ఏమో తక్కువ తిన్నాడా? నరేంద్ర మోడీ కన్నా ఏమన్నా శాతగానోడా? అన్నింట్లో ఏమిట్లో చూసినా నరేంద్ర మోడీ కన్నా నెంబర్ 1 ఈయననే ఉన్నాడు.
ఈయన కూడా తన కులాన్ని తీసుకుపోయి బీసీలు కలుపుతాడట. అరే మనం కరెక్టే కదా, మన మోడీ బీసీ, మన రేవంత్ రెడ్డి కూడా రీచ్. ఇక బీసీలు చూసుకుందాం. ఇక ఈ చర్చకు దెబ్బకు ఇక సుక్కలు కనబడేటువంటి పరిస్థితికి వస్తుంది. ఇది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జరగబోతా ఉన్నది. ఇది నేనేమంటే రెడ్డిలు తర్వాత అలవాటు అవుతారా కాదా రాదు కాదు, ఇక్కడ దేశంలోనే ప్రపంచంలో నరేంద్ర మోడీ యొక్క నాటకాలు తెలవాలి అందరికీ. ఏవిఎం ఛానల్ తరఫున నా రిక్వెస్ట్ టు రేవంత్ రెడ్డి, రెస్పెక్టెడ్ రేవంత్ రెడ్డి సార్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, వాట్ ఎవర్ నరేంద్ర మోడీ with having conspiracy in his mind and RSS mind, he entered into BC, he made that entry is legal. So today now, why don't you do the same? You also have same rights. The people of India can accept. The discussion will be run. The discussion should run. Yes, రేవంత్ రెడ్డి కూడా చేస్తాడంట బీసీలను, రెడ్లను తీసుకొచ్చి బీసీలు వేస్తాడంట. వాయబ్బో షేక్ అవుతుంటుంది. ఈ షేక్ కావాలి, మీరు అందరూ కూడా ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికి పంపాలి. ఈ విషయం చర్చ జరగాలి, ముఖ్యమంత్రి గారికి తెలవాలి. నేను కలుస్తా ఉన్నా రేపు ఈ 2 రోజుల ముఖ్యమంత్రి గారిని, డైరెక్ట్ ఈ విషయం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు కన్వర్టెడ్ చేసిరు కదా, మరి కన్వర్ట్ అయినటువంటి ప్రధానమంత్రి బీసీలకు కులగణన వద్దు అంటున్నాడు, బీసీలకు ఉద్యోగాలు ఇస్తలేడు, బీసీలు ఉన్నటువంటి 50% ఉన్నటువంటి దేశంలో ప్రాజెక్టులు కడతలేడు, బీసీలు ఇలా 60% 50% ఉన్నటువంటి ఈ దేశం లోపల జాతీయ సంస్థలను, కాంగ్రెస్ చేసే జాతీయ సంస్థలు మొత్తం ప్రైవేటులకు ఇస్తా ఉన్నాడు, మొత్తం ఎక్కడక్కడ నాశనం చేస్తా ఉన్నాడు, ఆదాని అమ్మాలను ప్రోత్సహిస్తున్నాడు. నువ్వు బీసీ ప్రధాని, బీసీ యొక్క బిజినెస్ మ్యాన్లను ప్రోత్సహించాలి. ప్రధాని బీసీ అంటాడు, తిరుగుతాడు ఓసీలు వెంబడి. ఇదేం ప్రధాని, నీ సంగతి ఏంది అని ప్రజలు అడగదలుచుకున్నారు ఇవాళ. కాబట్టి నేనేం చెప్తా ఉన్నానంటే, రేవంత్ రెడ్డి హ్యాస్ బికమ్ నేషనల్ ఫిగర్. ఆల్ ద నేషనల్ మీడియా హ్యాస్ బీన్ డిస్కసింగ్ అబౌట్ రేవంత్ రెడ్డి. వాట్ ఎవర్ ఈ స్పోక్ ఆన్ caste diverted policy, how Narendra Modi entered, what was his conspiracy, how he is ruling the people, how they are falling in danger, all the total criteria and situation the people of India is going to know. That is why I am appealing. So many are suggesting. కాబట్టి ఇక్కడ సేమ్ జరగబోతా ఉన్నది. రేపు రేవంత్ రెడ్డి భారతదేశంలో ఒక చర్చనీయాంశాన్ని లేవనెత్తబోతా ఉన్నాడు. అప్పుడు కనుక తోకమూయాలంటే తనంతకు తాను సప్పుడు కాకుండా లప్పుకున మింగి నోరు పెదవులు మూసుకున్నాడు మోడీ. గుటుక్కున మింగి పెదవులు మూసుకున్నటువంటి మోడీకి అసలు విషయం అర్థమవుతా ఉన్నదని చెప్తా ఉన్నా.